మండు వేసవికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు కోతలతో జనం అల్లాడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అప్పుడప్పుడు మినహాయిస్తే పెద్దగా ఇబ్బంది లేదు. కానీ పల్లెల్లో అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. కనీస సమాచారం కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వేసవి సెలవులకు సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో కొందరు సొంత గ్రామాలకు వెళ్లారు. అక్కడి నుంచి పనిచేసుకోవాలంటే అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతం అవుతున్నారు. ఏ మాట కామాట చెప్పుకోవాలంటే గతంలో ఇలాంటి పరిస్థితి లేదని అంటున్నారు. ఒకవైపు యూనిట్ విద్యుత్తును అధిక ధరకు కొనుగోలు చేస్తూ కూడా గ్రామీణులకు కోత విధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదేదో ఒక ప్రాంతంలో అప్పుడప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారనుకుంటే పొరపాటే. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని సమాచారం. మరోవైపు విద్యుత్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తుంటే అటువైపు నుంచి నిర్లక్ష్య సమాధానం వస్తోందని గ్రామీణ వినియోగదారులు వాపోతున్నారు. ఒకవైపు కరెంటు బిల్లులను పెంచి మరోవైపు సరైన సరఫరా చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. అలాగే విద్యుత్ బిల్లులు కట్టించుకోవడంలో మాత్రం శ్రద్ధ చూపే అధికారులు ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకపోవడం ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది. ఇప్పటికైనా అనధికారికంగా కాకుండా నిర్ణీత సమయాన్ని చెప్తే అందుకు తగ్గట్టుగా ప్రజలు తమ పనుల్ని ప్లాన్ చేసుకుంటారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.